బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటూ మాజీ మంత్రి జానారెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో అధికారం వచ్చేలా కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటూ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్ 3 మాసాల్లో పార్లమెంట్ మూడు మాసాలకి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బహుశా 3-4 నెలల 4-5 మాసాల్లో సర్పంచ్ ఎన్నికలు, ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ మీ మున్సిపాలిటీ. ఈ 3 ఎన్నికల్లో ఇదే సమన్వయంతో, ఇదే సమిష్టి కృషితో, మీరందరూ ఐక్యతతో ఈ 3 ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి అభివృద్ధికి మనం చాలా ఇబ్బంది తక్కువ తెలియజేస్తుంది. అందుకని మీరందరూ కూడా సమిష్టిగా ఈ 3 ఎన్నికల్లో పనిచేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, 3 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి చేస్తూ, సరే నేను మీ అందరి గతంలో అటు మంత్రిగా ఇతర వివిధ హోదాలలో మీకు దగ్గరగా స్పందించడం విధంగా